తెలంగాణలో సరస్వతి నది పుష్కరాలు షురువైనాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మంత్రి శ్రీధర్ బాబు పూజలు చేసి పుష్కరాలను ప్రారంభం చేసిండు. 12 ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఈ సరస్వతి పుష్కరాలకు పోయి నదిలో స్నానాలు చేస్తే పాపాలు కడిగినట్టు అయితాయట. బృహస్పతి గ్రహం మిథున రాశులకు ప్రతి 12 ఏళ్లకు ఒక్కసారి వచ్చినప్పుడు శక్తివంతమైతుందట. అందుకే సరస్వతి నదిలో మునిగి స్నానాలు చేస్తే మనసు శుద్ధి అవుతుందట. కోరుకున్న కోరికలు తీరుతాయట. జనన మరణ చక్రం నుంచి విముక్తి జరుగుతుందట. తాతలు ముత్తాతలను దలుచుకొని వాళ్ళని మొక్కి గౌరవించుకునే తానికి ఇవి మంచి గడియలట. అందుకే తెలంగాణ సర్కార్ సకల సౌలతులు చేసింది భక్తుల కోసం. బుధవారం నాడు షురువైన ఈ పుష్కరాలు మే 26వ తారీఖు దాకా సాగుతాయి కాబట్టి ప్రతిరోజు 1,00,000 కంటే ఎక్కువ మంది వస్తారని 35 కోట్లు ఖర్చు చేసి మంచి ఏర్పాట్లు చేసిందట. తాగే నీళ్లు, చెత్తాచెదారం సాపు చేసుడు, పుష్కర ఘాట్లు కట్టుడు, కాళేశ్వరం పోయే రోడ్లను మంచిగా చేసుడు, కార్లకు, బండ్లకు, బస్సులకు పార్కింగ్ సౌలతులు, తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి ఆర్టీసీ బస్సులు నడిచేటట్టు, వచ్చిన భక్తులు ఉండేతానికి టెంట్లతోని టెంట్ సిటీ వేసిందట. ఇట్లా అన్ని తీర్ల ఏర్పాటు చేసిందట సర్కారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఇంటిలిపాదితోని సరస్వతి పుష్కరాల పూజలు చేసిండు. కాబట్టి సరస్వతి పుష్కరాలకు పోయి స్నానాలు చేసి శుద్ధి గాండ్రి అని పబ్లిక్ ను కోరుతున్నది తెలంగాణ సర్కారు. ఏమంటున్నాం, వీళ్ళు చూసుకొని పోయిరారు ఇక.